ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 14.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నల్లబల్లిలో 9.7, చౌటుకూరులో 9, అమీన్పూర్లో 8.1, జరాసంగంలో 7.4 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెంటీమీటర్ల వర్షం పడింది. నర్సాపూర్ 10.8, కాగజ్ మద్దూరు 9.3, చిన్నశంకరంపేటలో 8.6, టేక్మల్లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.